ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. పాపం పండిన రోజు కాలం విధించే శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అందుకు ఖమ్మం ఘటనే నిదర్శనం. 2020లో భార్యను చంపిన భర్త అత్తలకు జీవిత ఖైదు విధించారు. అంటే దాదాపు 5 ఏళ్ల తర్వాత భార్యను వేధించిన భర్తకు చిత్రహింసలకు గురిచేసిన అత్తకు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలారం తండాకు చెందిన భూక్యా కాలియా తన కుమార్తె కళ్యాణి 4.5 లక్షల కట్నం ఇచ్చి ఖమ్మం జిల్లాకు చెందిన ఉపేందర్తో 2017లో వివాహం జరిపించాడు. ఏడాది పాటు కాపురం సజావుగానే సాగా వీరికి కుమార్తె జన్మించింది. ఆ తర్వాత ఉపేందర్ మంగాపురం తండాకు చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని అదనపు కట్నం తీసుకురావాలని కళ్యాణిని వేధించసాగాడు. ఇతనికి అక్రమ సంబంధంగా వేరే వివాహితతో కూడా అక్రమ సంబంధం ఏర్పరచుకున్నట్టు కూడా ఆ యొక్క నివేదిక ఇన్వెస్టిగేషన్లో పొందుపరచడం జరిగింది. ఆయనకు తల్లి పద్మ, తండ్రి కృష్ణ, సోదరి కవితతో పాటు అరుణ జత కలిసి కళ్యాణిని వేధిస్తూ కూల్ డ్రింక్ లో విషం కలిపి చంపడానికి ప్రయత్నించగా తప్పించుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. అలా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన కళ్యాణి పెద్దల సమక్షంలో అంటే 2019లో తమ పొలం అమ్మి విడతల వారీగా 12 లక్షల వరకు చెల్లించారు. సూర్యాపేట జిల్లా సార్, మండలం అనంతగిరి మండలం సార్, పాలారం సార్, ఒకటే బిడ్డ ఒకటే కొడుకు సార్. 2017లో పెళ్లి చేసినాం సార్, ప్రేమించుకున్నాం సార్. కట్నం కావాలంటే కట్నం ఇస్తామని ఇచ్చిన దాకా వదిలిపెట్టలేదు సార్. పొలం అంటే పొలం అమ్మిచ్చినాం సార్. సీన్ కట్ చేస్తే 2020 ఫిబ్రవరి 12న కళ్యాణి తండ్రి అల్లుడు ఫోన్ చేశాడు. కళ్యాణి కళ్లు తిరిగి కింద పడిపోయిందని చెప్పారు. వెంటనే అక్కడికెళ్లి చూడగా అనుమానాస్పదంగా కళ్యాణి కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అలా కొన్నేళ్ల పాటు సాగిన ఈ కేసులో కళ్యాణి భర్త ఉపేందర్, ఆయన తల్లి పద్మ ఇలా మొత్తం 21 మంది సాక్షులను ఈ కేసులో విచారించారు. అయితే ఈ కేసులో చివరగా కళ్యాణి భర్త ఉపేందర్, ఆయన తల్లి పద్మపై నేరం రుజువు కావడంతో యావజ్జీవ శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్. 302, 304B అండ్ 498A, 2B, 34 ఆఫ్ IPC సెక్షన్ల కింద వాళ్ళని జీవిత ఖైదు కింద ఏకకాలంలో జీవిత ఖైదు అనుభవించారని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక మొత్తానికి 5 ఏళ్ల తర్వాత తమ కూతురు కేసులో న్యాయం జరగడంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణిని కిరతకంగా చెప్పిర్రు సార్ ఉపేందర్ను వాళ్ళత్త, కానీ వాళ్ళకి శిక్ష పడ్డది సార్, అది మాకు సంతోషం. వరకట్నం కోసం తన కూతుర్ని అనేక రకాలుగా చిత్రహింసలకు గురిచేశారని, అలాంటి క్రూర స్వభావం కలిగిన వ్యక్తులకు యావజ్జీవ శిక్ష విధించడం సరైందని, చివరికి న్యాయం గెలిచిందంటూ కూతుర్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు కళ్యాణి తల్లిదండ్రులు.